అంశం. బైబిల్ పాఠము లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి 14 వచనాలు. ఆ 14 వచనాలలో 2 సంఘటనలు ఉన్నాయి. మొదటి 7 వచనాలు ఒక సంఘటన, 8 నుండి 14 ఒక సంఘటన. ఆ దినము 8 నుండి 14 డైసెసన్ క్లర్జీ ఫ్యామిలీ క్రిస్మస్లో చెప్పాను. ఈ దినము ఈ యొక్క గ్రూప్ క్రిస్మస్లలో మొదటి 7 వచనాల నుండి ప్రసంగము. నేను ప్రసంగం కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవడానికి. ఈ ఆలోచనల కంటే దేవుడు ఇంకా గొప్ప ఆలోచనలు మీకు ఇవ్వక తప్పడు. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు మిమ్మల్ని కూడా పిలిచాడు, కాబట్టి దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. ఈ సమయంలో ముఖ్యంగా ఆ 7 వచనాలు. సాధారణంగా ఇదంతా గజిబిజి ఉంటుంది, ఈ 7 వచనాలంతా. అది చదవగానే కొద్దిగా నిర్లక్ష్యంగా పక్కకు పెట్టేస్తాం, అంతగా ఆసక్తి చూపెట్టాం. దీని మీద ప్రసంగం చేయాలనే ఆశ కూడా పుట్టదు. పెద్దగా చదవగానే అర్థమై సచ్చేది కాదు. మరి చదువుతుంటే ఎంత చదువుతున్నా దాని అంతు దొరకనటువంటి పరిస్థితులు. కానీ దీంట్లో దాగి ఉన్నటువంటి భావము నిజంగా మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక ఊహించని చోట, ఊహించనటువంటి విధానంలో, ఊహించనటువంటి ప్రాంతంలో ఒక నూతన దినము ఉదయించింది. ఆ నూతన ఉదయము ఉదయించడానికి ఎన్ని రకాలుగా తారుమార్లయ్యాయంటే, జీవితంలో అన్ని తారుమార్లైతే మనము ఇక వద్దులే అని అక్కడికి నిలిచిపోతాం. కానీ ఈ క్రొత్త ఉదయము ఉదయించడానికి యేసేపు మరియలు తీసుకున్న ఆ శ్రమకు ఆ క్రొత్త ఉదయము ఉదయించింది. చూద్దాం. ఇక్కడ మొదటి వచనంలో ఒక వ్యక్తి సీజర్, 2వ వచనంలో ఇంకొకడు కురేనీయుడు. సీజర్ అనేవాడు ఎవడు అని అంటే, వాడు ఒక పెద్ద అధికారి, రోమాకు అధికారి అయిన వాడు. వాడిని ఏమంటారంటే సీజర్ బిరుదు అన్నట్టు. ఇండియాకు ప్రైమ్ మినిస్టర్, అది ఎవడన్నా కానీ బిరుదు ఏంటి? ప్రైమ్ మినిస్టర్. అట్లా రోమా అధికారానికి ఎవడైనా వాడి పేరు ఏమంటారంటే వాడిని సీజర్ అంటారు. అంటే రోమా అధికారి చాలా బలమైన వాడు. అధికారి అన్నది అన్నట్టే జరుగుతుంది, అనుకున్నది జరిగిస్తాడు. వానికి ఏది కూడా కొదవలేదు. 2వ వాడు ఎవరు అంటే కురేనీయుడు. వీడు ఒక ప్రాంతానికి మన గవర్నర్ ఎట్లనో, ఒక్కొక్క రాష్ట్రానికి గవర్నర్ ఎట్లనో, యూదా ప్రాంతానికి ఇతడు గవర్నర్, కురేనీయుడు. అంటే సీజరు ఆజ్ఞ జారీ చేస్తాడు. ఆజ్ఞను అవలంబించేవాడు ఎవరు అని అంటే కురేనీయుడు. ఆజ్ఞ జారీ చేసేవాడు ఒకడు, ఆజ్ఞను కార్యరూపంలో దానిని చేసేవాడు ఒకడు. ఏం ఆజ్ఞ జారీ చేశాడు? రజా సంఖ్య రాయాలని. ఇప్పుడు ఒక సంఖ్య రాస్తుంది. ఏంది అది? కాస్ట్ సెన్సస్, కులగణన. ఎందుకు? మనం అందరం అనుకుంటాం ఏదో మేలు కొరకని మనకు మాయ చేసి దీని వెనుక ఉన్న కుట్ర ప్రణాళిక అనకద్రొక్కబడుతున్న
అడుబడిన జీవితాలు ఇంకా అనగదొక్కడానికి ఏదో ప్రణాళిక, దీని వెనుక భయంకరమైనటువంటి ప్రస్తావన లేకపోలే. ఈ ప్రజాసంఖ్య కూడా, సీజరు, కురేనీయుడు కూడా, ఇది ఒక ప్రణాళిక ఉన్నది ప్రజాసంఖ్య చేయడానికి. 70 ఏళ్ళ పైన భారతదేశ స్వాతంత్ర భూమిలో ఇప్పుడు వచ్చిందా? ఇన్ని ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చిందా? అది కూడా ఈ ప్రభుత్వంతో, సెంట్రల్. వీళ్ళు జరుగుతుందా? మనలాంటి పేద అడుగుబడ్డ మన జీవితాలకు మేలు జరుగుతుందా? ఇది ఒక వైపు రిజర్వేషనే తీసేయాలని చెప్తుంది. సెంట్రల్లో రిజర్వేషన్లే తీసేయాలి. రిజర్వేషన్ తీసేస్తున్నప్పుడు ఇక ఇదెందుకు అంటే, ఒక మూటు సామెత ఉన్నది, చాటల తౌడు పోసి కొల్ల కొట్లాడవేంటి. ఇలాంటి పరిస్థితుల్లో ఆనాడు కూడా సీజర్ అగస్టస్ కురేనీయుడు కూడా ప్రజాసంఖ్య రాయడానికి దాని వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్నది. ఆ కుట్ర ఏంటంటే, ప్రజాసంఖ్య రాసి పన్నులు వసూలు చేయడానికి. ఏదైనా డబ్బే. ఈ ప్రజాసంఖ్య రాయడానికి అందరికేమో ఒక మాయ చూపెట్టిర్రు. అసలైన లోపల మాయ ఏంటంటే పన్ను వసూలు చేయడానికి. అందులో పన్ను కూడా ఎలాగో ఆడవాళ్ళకి ఎక్కువ, చిన్న వయసులోనే ఆడవాళ్ళకి పన్ను కట్టడం మొదలు పెట్టాలా, మగవారికి తక్కువ ఆడవాళ్ళ కంటే పన్ను, మరియు వయస్సు కూడా పెద్ద వయసు అయినాక కట్టాలి. ఆడోళ్ళు 16 ఏళ్ళప్పుడు కడితే మగోళ్ళు 18 ఏళ్ళప్పుడు కట్టాలి. వ్యత్యాసాలు. ఈ ప్రజాసంఖ్య దేని కొరకంటే, ఇక్కడ చూపెడుతున్న అనగదొక్కబడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఈ చిన్న దాంట్లోనే చూడొచ్చు. పన్ను ఆడవాళ్ళకు ఎంత పెట్టారు, మగవాళ్ళకి ఎంత పెట్టారు, ఆడవాళ్ళకి ఏ వయసులో పెట్టారు, మగవారికి ఏ వయసులో పెట్టారు. ఇక్కడ కూడా అన్యాయం, అక్రమం. ప్రజాసంఖ్య రాయడానికి కూడా దాని వెనుక ఉన్నటువంటి ఈ యొక్క విపరీతమైనటువంటి అనగదొక్క బానిసత్వం కూడా. ఇలాంటి పరిస్థితులలో చూద్దాం, అది ఆశీర్వాదకరంగా మారింది. కొందరు కుట్రలు వేస్తే కొందరి జీవితాలలో అవి ఆశీర్వాదాలుగా మారుతాయి. చాలా మంది మన పరిచర్యలో కూడా ఎందరో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, నిందలు, మనకు నష్టం కలగాలని, మనకు ఎన్నో రకాల ఇబ్బందులు కలగాలని, మనము కష్టాలు పాలు కావాలని ఎన్నో చేస్తుంటారు. కానీ అవి చివరికి అవి మనకు ఆశీర్వాదకరంగా ఒక క్రొత్త ఉదయం ఉదయించడానికి అది దేవుడు మనకు సాయం చేస్తాడు. ఈ సీజరు కురేనీయుడు చేసినవి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు అన్నీ వేసేస్తూ ఉన్నారు, అవలంబిస్తూ ఉన్నారు, పాటిస్తున్నారు. కానీ ప్రవక్తలు ప్రవచించినవి అవి నెరవేర్చడానికి ఇవన్నీ మార్గాలనేది తెలియాలి మనకు. మన పట్ల ఎన్ని కుట్రలు పన్నా, ఎన్ని చేసినా, దేవుడు మన ఎడల నియమించిన వేసిన ప్రణాళికలే జరుగుతాయి. కానీ దానికి భిన్నంగా ఏది కూడా జరగదు.
ఇక్కడ మనం చూద్దాం. ఈ మాట జారీ చేయగానే ఇక్కడ మరియా యేసేపులు ఇద్దరు ఏం చేయాలి? ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? ఇప్పుడు నజరేతు ఉన్నారు. నజరేతులో ఉన్న మరియా యేసేపు ఎక్కడ పోవాలి? బెత్లెహేము పోవాలి. గర్భవతి, ప్రసవించేటువంటి సమయాలు దగ్గర పడుతున్నాయి. అమ్మా తల్లులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, మొదటి కాన్పు ఎక్కడ జరగాలని కోరుకున్నారు? చెప్పండి. మీరు కోరుకున్న సాంప్రదాయ ప్రకారం సమాజంలో తలెత్తుకోవడానికైనా తల్లిదండ్రులు వచ్చి తీసుకుపోతారు బిడ్డ. మొదటి ప్రసవము తల్లి ఇంట్లో జరగాల. ఇక్కడ మరియా కూడా మీలాంటి స్త్రీనే. ఆమె కూడా అనుకున్నది ఏమని, నేను ప్రసవించే వేళలో నేను మా అమ్మతో ఉంటాను, మా అమ్మ నాకు అన్నీ చేస్తుంది, మా అమ్మ నన్ను చూసుకుంటుంది, అన్నీ తెలుసు మా అమ్మకు, ఎలా ఏమి చేయాలి, ఎప్పుడు ఏమి చేయాలి అన్నీ అమ్మ ఆ మార్గం గుండా అనుభవించి పయనించేది కాబట్టి నాకు అమ్మ చక్కని సేవలు చేస్తుంది అని అమ్మ అనుకొని నజరేతులో ఉందని అనుకున్నాడు. ఆమె సిద్ధపాటు ప్రసవానికంతా నజరేతే. ఇప్పుడు గైనకాలజిస్టు, అప్పుడు మంత్రసానులు. ఇప్పుడు పరిస్థితి ప్రసవించే టైంకి ఇంకొక గైనకాలజిస్ట్ దగ్గర పోవాలా. బెత్లెహేము అంటే నజరేతు పోవాల్సిన పరిస్థితి వచ్చిందా? బెత్లెహేము పోవాలి. ఎందుకు పోవాలి? మరియా ఎందుకు నజరేతుకి పోవాలి? తన పుట్టబోయే కొడుకు దావీదు వంశావళిలో అతడు అల్లబడాలి. ఇది వంశానికి సంబంధించింది. దావీదు వంశావళిలో నేను కనబోయే కొడుకు ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచనము నెరవేర్చడానికి నేను తప్పకుండా ఆ దావీదు వంశంలో నా భర్త లిఖింపబడితే నా పుట్టబోయే కొడుకు కూడా ఆ వంశానికి చెందిన వాడైతాడు. వచ్చిన నవ్వుకోవడానికి చెప్తా. భార్యాభర్తలు 25 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. సిల్వర్ వెడ్డింగ్ యానివర్సరీ, 25 సంవత్సరాల యానివర్సరీ. ఉదయం లేచాడు. 25వ సంవత్సరపు వార్షికోత్సవం ఉదయం లేచి భార్యను అడుగుతాడు. భార్యను ఏమడుగుతాడు 25 ఏళ్ళ తర్వాత? డార్లింగ్, డూ యూ లవ్ మీ? డార్లింగ్, నన్ను ప్రేమిస్తున్నావు అని అడుగుతాడు. ఏం సప్పుడు లేదు. డార్లింగ్, ప్రేమిస్తున్నావా నన్ను? విన్నా కూడా సప్పుడు లేదు. వినలేదేమో అనుకొని గట్టిగా అడిగినట్ట, డార్లింగ్, ప్రేమిస్తున్నావా నన్ను అని అడిగితే అప్పుడు అన్నదంట, ఏమండి 25 ఏళ్ళ తర్వాత అడుగుతున్నాం. 24 ఏళ్ల క్రితము నేను ఒక బిడ్డను గర్భములో మోసి గర్భములో ఆ బిడ్డను భద్రపరుచుకొని నాకు ఎన్ని కష్టాలు ఏర్పడ్డా, శరీరంలో ఎన్ని రకాల బాధలు నేను ఎదుర్కొన్నా, నొప్పి తట్టుకున్నా, ప్రసవ వేదన పడ్డా, నేను బిడ్డకు జన్మనిచ్చి వాణ్ణి పుట్టినప్పుడు ఆకలి నా రక్తాన్ని పాలుగా మార్చిచ్చానే.
వానికి నా ఇంటి పేరు ఇయ్యలే, నీ ఇంటి పేరు ఇచ్చా. నా ఇంటి పేరు ఇవ్వలే, నీ ఇంటి పేరు ఇచ్చానయ్యా. చూడలేదా నా ప్రేమందులా? చూడండి, మరియా యేసేపు ఆ ప్రయాణం దేని కొరకంటే నా భర్త ఇంటి పేరు, నా భర్త వంశావళిలో నా కొడుకు అన్నబడాలి. ద సాక్రిఫైస్, త్యాగం అనుకున్నది ఒకటి, ఇంకొకటి జరిగింది. మరియలో అనుకున్నది ఒకటి, నజరేతులో జన్మిస్తుందని, కానీ బెత్లెహేముకు పోవాల్సి వచ్చింది. ఇప్పుడు వెళ్ళాలి బెత్లెహేముకి. ఆమెకి ఏమీ తెలియదు, బెత్లెహేం ఎప్పుడు పోలేదు, బెత్లెహేం ఎలా ఉంటుందో తెలియదు. ఆమె అడగలేదు యేసేపు మీ ఊర్లో మంత్రసానులు ఉన్నారా? ఇప్పుడు మనమేమంటాం, నీ డెలివరీకి అక్కడ తీసుకుపోతానంటే అంతకైతే పోయి చూసి వస్తారు ముందు ఒకసారి. ఆ దవాఖాన చూసి ఆ డాక్టర్ గురించి తెలుసుకొని మొత్తం సర్వే చేసి, గవర్నమెంట్ కూడా అంత మంచిగా సర్వే చేయదు, అంత మంచి సర్వే చేసి వచ్చి అప్పుడు ఓకే. ఇక్కడ నో సర్వే, నథింగ్. మరి ఏం అడగలే యేసేపుని. ఈమె అనుకున్నది, ఇక్కడ కూడా అన్ని తారుమారైపోయినాయి. మరి అయి పాపం ఆ నూతన ఉదయము, క్రొత్త ఉదయం ఉదయించింది, మామూలుగా ఉదయించలే, ఎన్నో తారుమారులైనాయి. ఇక్కడ కూడా ఈమె అనుకున్నది నజరేతు నుండి బెత్లెహేముకి. ఎంత దూరం చెప్పాలి మీరు? నజరేతు నుండి బెత్లెహేము ఒక గర్భవతి, ఎంత తారుమారైన పరిస్థితి చూడండి. అందాల 102 దారులున్నాయి, 2 దారులు నజరేతుకి బెత్లెహేముకి. ఒక దారి 150 చిల్లర, ఇంకొక దారి 170 చిల్లర. ఏదైనా రప్పలు, కొండలు, ఎత్తులు, వంపులతో కూడిన రోడ్డు. ఇప్పుడున్న రోడ్ల సాఫీ రోడ్లు కావు. అలాంటి రోడ్లో ఒక మామూలు వ్యక్తి, ఇలాంటి యవనస్తుడు నడిస్తే 4 రోజులలో పోవచ్చు. ఇక గుర్రం నతానియేలయ్య గారు అట్లాంటి నడిస్తే 6 రోజులు పడుతుంది. సత్యానందం 6 రోజులు పడుతుంది. ఇప్పుడు మనమే నడిస్తే అన్ని రోజులు పడుతుంది. మరియా నడిచింది. కార్లు లేవు, అప్పుడు విమానాలు లేవు, నడక. యేసేపుతో ఆమెకున్న ఆధారం ఒక్కటే, యేసేపు భుజం. యేసేపు భుజం తప్ప వేరే ఆధారం లేదు. నడిచిన ప్రయాణము ఒక ప్రసవములో ఉన్న స్త్రీ. సామాన్యమైనది స్త్రీలు మీరు చెప్పాలి, సామాన్యమైన ఒక ప్రసవించే స్త్రీ అసాధ్యం అనుకున్నవి ఆ క్రిస్మస్ నూతన ఉదయం ఉదయించడానికి ఈ ప్రయాణం కావాల్సిందే. వితౌట్ దిస్ జర్నీ యూ కెన్ ఎవర్ సీ అ న్యూ డాన్. ఒక దినము నవ్వుకోండి కొద్దిసేపు. ఒక దినం భార్యాభర్తలు 50 సంవత్సరపు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నాట. 50th వెడ్డింగ్ యానివర్సరీ, గోల్డెన్ జూబ్లీ. నువ్వు కూడా జరుపుకుంటావు. వాట్ ఐఎమ్ సెయింగ్ కొచ్చమ్మా, that you both will also celebrate 50th wedding anniversary. So that healthy you both are.
అండ్ విలేకరులు వచ్చి అడిగారంట, మీరిద్దరు 50 సంవత్సరాల వివాహ దినం నాడు కూడా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అని అడిగారంట. అడిగితే భర్త అన్నాడంట, ఏం లేదు సార్, పెళ్ళైన రాత్రి మేమిద్దరం కూర్చొని ఒక తీర్మానం చేసుకున్నాం, ఎప్పుడైనా వాదన ఏర్పడితే వాదనలో ఓడిపోయిన వాళ్ళు 5 కిలోమీటర్లు నడవాలి. వాదనలో ఓడిపోయిన వాళ్ళు 5 కిలోమీటర్లు నడవాలి. ఇక మీకు తెలుసు, జానయ్య గారు, సుధాకరయ్య గారు తెలుసు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు. ఎట్లాగో అమ్మగారే గెలుస్తారు. ఇంకోటి చెప్పిండు, నీకు తెలుసు కదా సార్, విలేకరికి చెప్పిండు, ఎప్పుడు నేను ఓడిపోయేది, ఇక ఆమె గెలిచేది, ఇక నేను రోడ్డు బట్టి పోవాలా 5 కిలోమీటర్లు. సరే, మరి నువ్వు నడిచినందుకు 5 కిలోమీటర్లు బాగున్నావు, మరి నీ భార్య కూడా ఆరోగ్యంగా ఎందుకున్నది అని అంటే ఆమెను అడుక్కో అన్నాడట. ఆమెను అడిగితే, అమ్మ మరి నీ ఆరోగ్యానికి కారణం ఏంటంటే, ఏం లేదయ్యా, ఆయన ఓడిపోయిండు కాబట్టి 5 కిలోమీటర్లు నడుస్తుందా లేదా అని నేను ఆయన 5 కిలోమీటర్లు నడుస్తాను. ఇద్దరు నడిచిన కారణానికి ఆరోగ్యం. ఈ ఇద్దరు నజరేతునుడి బెత్లెహేము కలిసి నడిచినప్పుడు ఒక క్రొత్త ఉదయం ఉదయించింది. ఇప్పుడు బెత్లెహేము పోతాం, టూకీగా చెప్పేసి ముగిస్తాం. బెత్లెహేముకి వచ్చినాక ఇక్కడ కూడా అన్ని తారుమారుతాయి. ఎవ్రీథింగ్ డిసప్పాయింట్మెంట్, టోటలీ అప్సెట్. వాట్ ఆల్ మేరీ థాట్, ఎవ్రీథింగ్ వెంట్ ది అదర్ వే. మరి ఏమనుకున్నా అంటే, యేసేపు బెత్లెహేముడు అన్న ఉన్నాడు, తమ్ముళ్ళు ఉండొచ్చు, బావలు ఉండొచ్చు, బామ్మర్దులు ఉండొచ్చు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, కజిన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అమ్మ ఎవడో ఒకటి స్థలమీయ కదా తప్పడా. మరి పరిస్థితి, నా పరిస్థితి, ఈ పరిస్థితి అన్న చూసి కొని మామూలుగా ఇవ్వకపోయినా నా పరిస్థితి చూసాను ఇయ్యరా. ఆమె ఎన్నో అనుకొని ఉండొచ్చు. వేసే పిల్లెట్టుంటుందో కూడా తెలియదు. మరి పోయి ప్రతి తలుపు తడుతుంటే మరియలో ఆమె భావ ఉద్రేకాలు ఎలా ఇవైపోయి ఆలోచన చేయండి. అహో, యేసేపు అన్న ఇల్లు కావచ్చు, యేసేపు తలుపు కొడుతుండు, తన తలుపు తీసి స్థలము లేదా, తలుపు ఏ తలుపు తడుతున్నా, ఈ ఇల్లైనా లోపలికి రమ్మంటారేమో, వీళ్ళైనా లోపలికి తీసుకుంటారేమో నన్ను. కానీ ఏ తలుపు తట్టినా నిరాశ, డిసప్పాయింట్మెంట్. చివరికి ఎక్కడికి వచ్చారు? సత్రం దగ్గరకు వచ్చారు. లాస్ట్ ఇక డూ ఆర్ డై అయితే ఆరునైతో పా, ఇక వేరే ఛాన్సెస్ ఎక్కడ లేవు. ద లాస్ట్ హోప్ అని ఇక అంటాం కదా ఒక్కోసారి, ఒక లాస్ట్ ఛాన్స్ ఇద్దాం పోయి, ఇక అది చివరి అవకాశం. దొరికితే దొరకాలి, లేకపోతే లేదు. ఇక బజారు పాలే, ఇంకా బజారు పాలే. పోతే ఆ సత్ర యజమానుడు కూడా సత్రంలో స్థలము లేదు, సత్రంలో స్థలము లేదు. కానీ సత్ర యజమానుడు, అందరూ మన గురించి చాలా చెడ్డగా చెప్తారు, వాడు బేకారుగాడని చెప్తారు. కానీ బెత్లెహేములో వానంత మంచోడు ఎవరు లేడు. The best person in Bethlehem is the innkeeper. ఆ
సత్ర యజమానుడంత గొప్ప మనస్సు కలిగిన వాడు ఎవరు లేరు. నిజంగా సత్రంలో స్థలం లేదు, కానీ ఆ స్త్రీని చూడగానే తాను అనుకున్నాడు, ఒకవేళ ఈ స్త్రీ రాత్రి ప్రసవించే పరిస్థితి వస్తే రోడ్డు మీద ప్రసవించాలి. ఒక స్త్రీ అవమానానికి, స్త్రీ అగౌరవానికి, పరువు శాశ్వతంగా పరువు పోగొట్టుకునే దినము ఈ రాత్రి ఆమెకు వస్తుంది. ఒకవేళ ఈ రాత్రి ప్రసవిస్తే ఈమెకు ఒక చాటు స్థలం కావాలి, ఒకవేళ ఈ రాత్రి ప్రసవిస్తే చెప్తాడు, ఏసేపు అక్కడ సత్రంలో అమ్ములకు స్థలం ఉన్నదయ్యా. అక్కడ ఉదయించింది ఉదయించిన క్రొత్త ఉదయం ఎక్కడంటే ఒక సత్రం మూలాన చాటు జాగల. అది క్రిస్మస్. చీకటి, వాసన, ఎవ్వరూ పోవడానికి ఇష్టపడని చోటు, అందరూ అసహ్యపడే స్థలం. కానీ ఆమె కావాల్సింది ఒక చాటు చోటు. ఆ చాటు చోటున ఉదయించింది ఒక క్రొత్త ఉదయం. నీ జీవితంలో కూడా ఆ సత్రం లేక పశువుల శాల లేక నీ జీవితం ఉన్నదా? నీ గృహము పశువుల శాల లేక ఉన్నదా? దేవా, యేసయ్యా, ఈ క్రిస్మస్ నాకు ఒక క్రొత్త ఉదయం నా జీవితానికి, నా ఇంటికి దయచేయని ఆశించండి. దేవుడు దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.